బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టుకి ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఎంపీతో పాటు మరో 11 మంది నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. సెంట్రల్ జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లను కూడా చేసి అక్కడి నుంచి తరలించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్టు సిట్టు ఇప్పటిదాకా 2 ఛార్జ్ షీట్లని దాఖలు చేసింది. జూన్ 19న ప్రైమరీ, అలాగే ఆగస్టు 11న రెండో అదనపు ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు. కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులన్నిటినీ కూడా జప్తు చేయాలని చెప్పేసి ప్రస్తుతానికైతే కోర్టు ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే లిక్కర్ స్కామ్ కేసులో 6 అరెస్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అరెస్టులు కూడా పెరిగినట్టు తెలుస్తుంది. వాళ్ళకి బెయిల్ కూడా ఇప్పటిదాకా రిజెక్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3,500 కోట్ల స్కామ్ జరిగితే మరి టీము ఆ 3,500 కోట్లలో ఇప్పటిదాకా ఎంత జప్తు చేశారో ఆస్తులు కానీ, లేకపోతే ఎంత అమౌంట్ని జప్తు చేశారు, చేయడానికి వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, మరి 3,500 కోట్ని ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు కృష్ణమోహన్? కళ్యాణ్, బేసిక్ గా లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ లో ఇప్పటికి 12 మంది దాకా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అరెస్ట్ జరిగిన నేపథ్యంలో దాదాపుగా అందరూ 3 నెలలుగా అరెస్ట్ ఉన్నారు. ఒక ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం రాజమండ్రిలో ఉండగా మిగతా అందరూ కూడా రాజశేఖర రెడ్డి నుంచి చూసుకుంటే రాజశేఖర రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కూడా విజయవాడ సబ్ జైల్లోనే ఉంటున్నారు. ఈ రోజు కోర్టుకి వీళ్ళందరూ కూడా హాజరుపరిచారు. అంటే రిమాండ్ ఎక్స్టెన్షన్ అవుతుందా, లేకపోతే వీళ్ళు బెయిల్స్ వరుసగా గడిచిన వారం రోజులుగా బెయిల్స్ వేసుకుంటున్నారు, బెయిల్స్ ఎక్కడ కూడా రాని పరిస్థితి. మరోవైపు ఇప్పుడు కోర్టులో ఈ రోజు అందరూ కూడా హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా జడ్జి ముందుకి వీళ్ళందరూ కూడా హాజరుపరుస్తారు మరి కాసేపట్లో. జడ్జి ముందు వీళ్ళు పిటిషన్ కోసమా, లేకపోతే హెల్త్ విషయంసా, లేకపోతే ఇతర విషయాలకు సంబంధించి ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయో చూడాలి. జడ్జి ఆర్గ్యుమెంట్స్ మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ తర్వాత మరి ఎక్స్టెన్షన్ ఇస్తుందా, ఎక్స్టెన్షన్ అంటే ఇంకా మళ్ళీ తిరిగి రిమాండ్కే పంపించే పరిస్థితి ఉంటుందా, లేదు బెయిల్ ఏదైనా మీరు అవసరమైతే బెయిల్ కాపీలు వేసుకోండి అని చెప్పి జడ్జిమెంట్ చెప్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇక స్టేజింగ్ విషయంలో అంటే 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు స్కామ్ జరిగిందనే దాంట్లో ఇప్పటికే దాదాపుగా ఒక 40 కోట్ల వరకు డబ్బులు అయితే సిట్టు సీజ్ చేసిన పరిస్థితి ఉంది. కొన్ని అంచనాలు తర్వాత ఎక్కడెక్కడ కొన్ని ఆస్తులని జప్తు చేసే పరిస్థితికి వెళ్ళింది. 50 కోట్ల వరకు ఆస్తులను రాజశేఖర రెడ్డి ఆస్తులను జప్తు చేసే యాంగిల్లో సిట్టు ఆ దిశగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లోనే జడ్జి ముందుకి వీళ్ళందరినీ హాజరుపరుస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఇక్కడ జడ్జి ముందు వాదనలు ఏ విధంగా వినిపిస్తారు, లేదు జడ్జి వీళ్ళకి హెల్త్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫర్దర్ గా ఏం జరగబోతుందనే అంశాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు కోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది, రిమాండ్ ఇస్తుందా, తిరిగి ఎక్స్టెన్షన్ ఇస్తుందా, లేదు కొంత బెయిల్కి ఏదైనా అప్లై చేసుకోమని చెప్పే అవకాశం ఉంటుందా ఏంటి అనేది మరి కాసేపట్లో కానీ తెలిసే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి. ఇప్పుడు కోర్టులో అందరినీ హాజరుపరిచారు కాబట్టి జడ్జి ముందుకి మరి కాసేపట్లో ప్రవేశపెడతారు. తద్వారా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్, కృష్ణమోహన్, ఇప్పటిదాకా బెయిల్ రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అంటే ప్రాసిక్యూషన్ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయా, అందుకే ఆ ఎవిడెన్సెస్ ఉండడం వల్లే వాళ్ళకి బెయిల్ రావట్లేదా? ఈ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందా లేదా? మరి ఇప్పటికే సిట్టు 2 దఫాలుగా సూట్స్ అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే ఏ రూపంలో ఎవరెవరు ఏ పాత్ర వహించారు, A1 నుంచి A36 వరకు ఉన్న మెంబర్లలో ఎవరెవరు రోల్ ఏంటి, ఎవరెవరు ఏ విధంగా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు, ఎవరెవరు కూర్చొని ఈ డైరెక్షన్స్ చేశారు, ఇవన్నీ కూడా కోర్టు ముందు పెట్టింది. ఫస్ట్ నోటీస్ పెట్టిన తర్వాత రెండో కాపీ కూడా కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఈ వ్యవహారాన్ని పెట్టారు కాబట్టి ఫర్దర్ గా వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు బెయిల్ పిటిషన్ సంబంధించి చాలా వరకు కూడా ఎవరికి బెయిల్స్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే సిట్టు బయట ఉంటే, వీళ్ళందరూ బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు, లేకపోతే బెదిరించే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా మనీ లాండరింగ్ లో కేసుని ఇంకా చాలా వరకు కూడా ఎవరెవరు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఇటువంటి సమయంలో బెయిల్ ఇవ్వకూడదు అనేది సిట్టు గట్టిగా మాట్లాడుతుంది. ఆ దిశగానే సిట్కి సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పటికిప్పుడు వాళ్ళకి బెయిల్స్ అన్ని కూడా రద్దు అవుతున్న పరిస్థితి అయితే ఒకటి. ఇప్పటి వరకు కూడా దాదాపుగా అందరినీ
3 నెలల పాటు జైల్లో ఉన్న నేపథ్యం, ఒక మిగిలిన మాత్రం 36 days అవుతుంది. సో ఆ యాంగిల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఫర్దర్ గా దీనికి సంబంధించిన వ్యవహారంలో ముందుకు ఏ విధంగా వెళ్తుంది అంటే, ఈ రోజు జడ్జిమెంట్ దగ్గర జరిగే వాదనలు, ఇప్పుడు జరగబోయే వాదనలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. తద్వారా వచ్చే దాన్ని బట్టి కేసులకి బెయిల్స్ వస్తాయా లేవా, బెయిల్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత టైం పట్టే అవకాశం అయితే కనబడుతుంది కళ్యాణ్. కృష్ణమోహన్, ఇప్పుడు మనం చూస్తే సిట్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలోనే అంటే ఈడీ ఇన్వాల్వ్ అయింది, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కాబట్టి దీని ఇంపాక్ట్ ఏమైనా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా, అంటే ఎక్కువ అరెస్టులు జరిగే అవకాశం ఉందా రానున్న రోజుల్లో ఏంటి? అంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఇంకా అఫీషియల్ గా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయితే కాలేదు. 1-2 కేసుల్ని చూస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఏ కేసులో అయినా సరే 20 లక్షల పైన ఒక క్రైమ్ జరిగితే ఖచ్చితంగా అది ఈడీ నోటీస్ లోకి వెళ్తుంది. కేసు కూడా ఈడీ నోటీస్ లోకి వెళ్ళింది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ జరగలేదు అక్కడ. బట్ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా సిట్టే పూర్తి బాధ్యతలు చూస్తోంది. సిట్కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే దాదాపుగా 40 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఆస్తుల్ని కొన్ని గుర్తించారు. దాన్ని కూడా జప్తుకి కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ 3,500 కోట్ల రూపాయలు జరిగిన స్కామ్ లో మిగతా డబ్బులు అంటే ఏ రూపంలో అక్కడికి వెళ్ళాయి, కొందరు గోల్డ్ రూపంలో ఉన్నాయి, తర్వాత కొంత రికవరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే ప్రతిసారి కూడా వాయిదాలకు కోర్టు ముందు సిట్ ఒకటే చెప్తుంది, మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన చాలా పరిస్థితి ఉంది, చాలా ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి అడ్డు చెప్తూ వస్తుంది. అయితే ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఇప్పటికే 3 నెలలు జరిగింది కాబట్టి 3 నెలల టైం తర్వాత ఈ 3 నెలల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా, ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్తుందో కూడా చూడాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు అంటే పక్కా సమాచారం, మనకు అందుతున్న సమాచారం డెఫినెట్ గా మళ్ళీ ఎక్స్టెన్షన్ రిమాండ్ కి తరలిస్తారు. నెక్స్ట్ మంత్ 9 వరకు కూడా రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నాయని కొంత సమాచారం వస్తోంది. బట్ అది జడ్జి నిర్ణయం, జడ్జి ఏ విధంగా నిర్ణయిస్తారనేది చూడాలి. ఇప్పుడు జరిగే వాదోపవాదాలను బట్టి ఫర్దర్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తోంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీపీ కోర్టుకి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 11 మంది నిందితులని కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ప్రస్తుతం సెంట్రల్ జైలు దగ్గర నుంచి భారీ భద్రతా ఏర్పాట్లతోని అక్కడికి తీసుకెళ్లినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకైతే 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీ ఛార్జ్ షీట్ ఒకటి, దాని తర్వాత ఆగస్టు 11న రెండో అదనపు ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేశారు. కేసులో A1గా ఉన్నారు ప్రస్తుతానికి రాజ్ కసిరెడ్డి. ఆస్తులను కూడా జప్తు చేయాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా 13,30,00,000కు సంబంధించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఆస్తులను అయితే ప్రస్తుతానికి జప్తు చేశారు. అలాగే 30 ఎకరాలు మచ్చన్పల్లి రంగారెడ్డిలో సంబంధించి ఏదైతే 30 ఎకరాలు ఉన్నాయో అక్కడ 326 స్క్వేర్ యార్డ్లకు సంబంధించిన ఒక సైట్ని కూడా గచ్చిబౌలిలో ఏదైతే ఉందో ఆ గచ్చిబౌలి సైట్ని కూడా దీనికి సంబంధించిన కిక్ బ్యాక్స్లోనే దాన్ని కొనుగోలు చేసినట్టు కూడా గుర్తింపు చేశారు. ప్రస్తుతానికి సిట్ ఇంట్రాగేషన్స్ జరుగుతున్నాయి. ఒక పక్కన రాజకీయంగా ఒక రకమైన వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ కోర్టు విజయవాడకు సంబంధించి ఏసీబీ కోర్టు అయితే 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీళ్ళందరినీ మిథున్ రెడ్డితో పాటు వీళ్ళందరినీ కూడా కోర్టుకు హాజరుపరిచారు. మొత్తం మీద 12 మంది అయితే ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళని రిమాండ్లో ఆగస్టు 28 దాకా ఉంచే అవకాశం ఉంది. దాని తర్వాత మరి బెయిల్ వస్తుందా రాదా, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఆల్రెడీ 3 నెలలు గడిచింది ఇప్పటిదాకా. ఈ 3 నెలల్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇంకా రిమాండ్ కోరుతుందా సిబిఐ అనేది రానున్న రోజుల్లో మనం వేచి చూడాలి. మొత్తం మీద అయితే 3,500 కోట్లకు సంబంధించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతానికైతే దాదాపు ఒక 30 నుంచి 50 కోట్ల మధ్య ఆస్తులు మాత్రం జప్తు చేశారు. మరి టీం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది? మిగతా 3,500 కోట్లకు సంబంధించి 3,450 కోట్ల దాకా సంబంధించిన ఆ డబ్బులను ఎలా ట్రేస్ చేస్తారు? మరి ఆ డబ్బులకు సంబంధించి ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ బయటికి పంపిస్తే, బెయిల్ ఇస్తే ఎవిడెన్సెస్ని వీళ్ళు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. మరి 3 నెలలు గడిచిన రానున్న రోజుల్లో బెయిల్ ఇస్తారా? ఆ 3,500 కోట్లని మరి ట్రేస్ చేస్తారా? దీనికి ఎంత సమయం పట్టొచ్చు అనేది రానున్న రోజుల్లో అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే విజయవాడలో 12 మందిని అయితే రిమాండ్లోకి తీసుకొని ఇప్పుడు హాజరుపరిచినట్టయితే మనకు తెలుస్తుంది.